నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 73. మీ సంబంధమే వద్దనుకున్నప్పుడు నువ్విచ్చే కట్న కానుకలు ఎవరికి కావాలి? నువ్వొద్దు, నీ కూతురితో నా కొడుక్కి పెళ్ళి వద్దు. ఒకవేళ నువ్వు ఇదే విషయం మాట్లాడడం కోసం వచ్చి ఉంటే ఇక బయలుదేరవచ్చు నిర్మొహమాటంగా అతని ముఖం మీద చెప్పింది పార్వతమ్మ. అక్కయ్య, ఇదేనా నీ చివరి మాట? కోపంగా అన్నాడు ముకుందం. నీలాగా నాకు 2-3 మాటలు మాట్లాడడం రాదు. ముఖం తిప్పేసుకుంది పార్వతమ్మ. ఈ పాటి సంబంధం నా కూతురికి దొరక్కపోదు. ఏదో మన అనుకున్న వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంతో వచ్చాను తప్ప నాకు గతిలేక కాదు, నా కూతురికి సంబంధాలు రాక కాదు, ఉక్రోషంతో అనేసి వడివడిగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు ముకుందం. అలా వెళ్తున్న అతన్ని ఎవరూ వెనక్కి పిలవలేదు. ఇంతవరకు మాటలతో వేడెక్కిన ఆ ఇంటి వాతావరణం ముకుందం వెళ్ళగానే చల్లబడినట్టు అనిపించింది. సారీ ఆంటీ, నా వల్ల మీకు మీ తమ్మునికి మధ్య విభేదాలు వచ్చాయి, బాధపడింది సమీర. ఇంతకుముందు మా మధ్య రిలేషన్ అంటూ ఉంటే కదా ఇప్పుడు ఆ రిలేషన్ కట్ అయింది అనుకోవడానికి నువ్వేమీ బాధపడకు అన్నాడు ఉదయ్. వాడు చెప్పింది నిజమే సమీర. ముకుందం మా దగ్గరికి వచ్చింది లేదు, మా కష్టసుఖాలు పంచుకున్నది లేదు. ఇప్పుడు వాళ్ళ కూతుర్ని ఇవ్వాలి అన్న కుటిల బుద్ధితో వచ్చాడు తప్ప మా మీద ప్రేమతో కాదు. ఇలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు నీ మనసు కష్టపెట్టుకోకు అని వంట పనిలో పడింది పార్వతమ్మ. ఆమెకు శ్రీజ సహాయం చేస్తుంటే నేను చేస్తానని ఒక చెయ్యి వేసింది సమీర. అమ్మా, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అనేసి వెళ్ళాడు ఉదయ్. అలా వెళ్ళినవాడు మధ్యాహ్నమైనా తిరిగి రాలేదు. అతడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించగలిగింది సమీర. అతడు వచ్చాక కలిసి భోజనం చేద్దామని ఎవరూ తినకుండా కూర్చున్నారు. ఆంటీ, అంకుల్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఉదయం నుండి శంకరయ్య కనిపించకపోయేసరికి అడిగింది సమీర. భారంగా నిట్టూర్చిన పార్వతమ్మ. ఆయన గురించి ఏం చెప్పమంటావు సమీర? ఆయన వ్యసనానికి బానిస, ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే వస్తాడు. కొంచెం కూడా బాధ్యత తెలియని మనిషి. మా పెళ్ళైనప్పటి నుండి ఇంతే. వయసు ఉడిగినా బుద్ధి మారలేదు. ఎప్పటికీ మారరని నేను పట్టించుకోవడం మానేశాను. బాధతో వాపోయింది పార్వతమ్మ. ఇంతలో ఉదయ్ వచ్చాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు అని కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. అందరికీ ఆకలిగానే ఉంది. దాంతో ఎక్కడికి వెళ్ళావు, వెళ్ళిన పని అయిందా లాంటి ప్రశ్నలు ఎవరూ ఉదయ్ని అడగలేదు. నకనకలాడుతున్న కడుపుని పార్వతమ్మ ఇష్టంగా చేసిన బోలెడన్ని వంటలతో నింపే పనిలో ఉన్నారు వాళ్ళు. భోజనం అయ్యే వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. పొలం పని ఎంతవరకు వచ్చింది? డబ్బు కట్టేసి కాగితాలు తీసుకున్నావా? వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా మన పొలం కాగితాలు మనకిచ్చారా? పీకల దాకా తినేసి భుక్తాయాసంతో ఇంట్లోనే అటూ ఇటు తిరుగుతున్న ఉదయ్ని అడిగింది పార్వతమ్మ. ఉదయ్ ఏం చెప్తాడా అని ఆత్రంగా అతని వైపు చూసింది సమీర. పొట్టరాసుకొని బేవుమని తేల్చిన ఉదయ్ ఇస్తానన్నవాడు అనగానే, అదేంటి ఇంకా ఇవ్వలేదా? నువ్వు డబ్బిచ్చాక కూడా తన దగ్గర పెట్టుకున్నాడా? ఆశ్చర్యపోయిన పార్వతమ్మ. ఇలాంటిదేదో జరుగుతుందని నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. అనుకున్నంతా అయ్యింది. ఆందోళనతో గాబరా పడింది ఆమె. అమ్మా, అలాంటిదేమీ లేదు. ఇస్తానన్నాడని చెప్పాను కదా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అయినా మన పొలం కాగితాలు మన చేతికి రాకుండా నేను డబ్బు ఎలా ఇస్తాను అనుకున్నావు? ఇంకా ఇవ్వలేదు, నా దగ్గరే ఉంది. మరెప్పుడు ఇస్తానన్నాడు? అవతల పెళ్లివారు రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తామన్నారు. ఈలోపు పొలం కాగితాలు మన దగ్గర ఉంటే బాగుంటుంది. నాకు కాస్త ధైర్యంగా అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు మనం ఇస్తామన్నది ముహూర్తం పెట్టుకోవడానికి ముందు ఇవ్వమని అడిగితే అప్పుడు అవి అంటూ మన చేతిలో ఉండాలి కదా. లేదంటే వాళ్ళ ముందు మన మాట పోతుంది. మొదట్లోనే మనం నమ్మకం పోగొట్టుకుంటే ఎలా? బాధపడింది పార్వతమ్మ. అమ్మా, అలా ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. కాగితాలు లాకర్లో పెట్టాడట. ఈరోజు ఆదివారం కదూ, అందుకనే రేపిస్తానన్నాడు. రేపు ఉదయం నన్ను బ్యాంకు దగ్గరికి రమ్మన్నాడు. తల్లి అతిగా ఊహించుకోవడంతో విసుక్కున్నాడు ఉదయ్. లాకర్లోనా? అంత అవసరం ఏమొచ్చింది? బుగ్గలు నొక్కుకుంది పార్వతమ్మ.
నేను అదే అడిగాను. దానికి ఆ వెంకయ్య ఏం చెప్పాడో తెలుసా? తల్లిని చూశాడు ఉదయ్. ఏం చెప్పాడు? ఇంట్లో ఉంటే ఎలుకలో పందికొక్కులో కొట్టేస్తాయని చెప్పాడా? వ్యంగ్యంగా అడిగింది పార్వతమ్మ. తన భర్త అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పొలం తాకట్టు పెట్టించుకున్నాడు అన్న కోపం అతని మీద ఆమెకి ఉంది. కరెక్ట్, అలాగే అనుకున్నాడు. కాకపోతే మనం అనుకునేటటువంటి ఎలకలు పందికొక్కులు కావు. స్వయంగా ఆ పనేదో ఆయన పుత్రరత్నం చేస్తాడని భయపడ్డాడట అన్నాడు ఉదయ్. అవునా, అదేలా? ఉదయ్ చెప్పేది వింటున్న సమీర క్యూరియాసిటీతో అడిగింది. ఎలా అంటే ఏం చెప్పను, ఇన్నాళ్ళు మా నాన్న మాత్రమే వ్యసనపరుడు, జూదానికి తాగుడికి బానిస అనుకున్నాను. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని ఈ వెంకయ్యతో మాట్లాడాక తెలిసింది. వెంకయ్య కొడుకు కూడా నాన్నలాంటి వ్యసనపరుడేనని తన బాధనంతా చెప్పుకొని వాపోయాడు. అంతేకాదు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి లేదంటే అమ్మేసి తన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడట. ఒకసారి అలాగే వాళ్ళ ఇంటి కాగితాలు ఒక వడ్డీ వ్యాపారి దగ్గర పెట్టి అప్పు ఇవ్వమన్నాడట. ఆ వ్యాపారి ఈ వెంకయ్యకు తెలిసినవాడు కావడంతో ఆయన వెంటనే వెంకయ్యకు ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాడట. అయ్యో, నా కొడుక్కి డబ్బు ఇవ్వద్దు, వాడు నాకు తెలియకుండా ఇంటి కాగితాలు మీ దగ్గరికి తెచ్చాడు, అవి మీ దగ్గర అలాగే అట్టిపెట్టుకోండి, నేను వస్తున్నాను అనేసి పరుగున వెళ్ళి తన కాగితాలు తాను తెచ్చుకున్నాడట. ఆయన తెలిసినవాడు కాబట్టి చెప్పగలిగాడు. తెలియని వాళ్ళ అయితే ఏంటి పరిస్థితి అని కంగారు పడ్డాడట. దాంతో వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలు, నగలు లాకర్లో పెట్టడానికి తీసుకెళ్తూ మనది కూడా తీసుకెళ్ళి పెట్టాడట. అది మాత్రం ఇంట్లో ఉంచితే దాన్ని తాకట్టు పెడితే ఎలా అన్న భయంతో ఆ పని చేశాడట. ఇక నేను వస్తున్నట్టు ఆయనకు ముందే ఫోన్ చేసినా శనివారం లాకర్ నుండి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి సందేహించాడట. ఏమో, తన కొడుకు తనకు తెలియకుండా మాయం చేస్తే అన్న అనుమానంతో రేపు నేను ఉండగానే బ్యాంకు లాకర్ నుండి తీసి ఇస్తాను అన్నాడు. ఒక్కరోజుకి ఏం వచ్చింది? సరే అన్నాను నేను. అందుకే ఈరోజు ఇవ్వలేదు, రేపు ఇస్తానన్నాడు అని ఉదయ్ చెప్పడంతో పార్వతమ్మ మనసు తేలికపడింది. అయితే రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి పెళ్లివారు వస్తున్నారన్నమాట. కాబోయే పెళ్ళికొడుకు కూడా వస్తాడా? శ్రీజని చూస్తూ అడిగింది సమీర. వస్తాడు, రాకుండా ఎలా ఉంటాడు? మా శ్రీజని చూసుకోవాలి కదా, కొంటెగా అన్నాడు ఉదయ్. పో అన్నయ్య, నువ్వు మరీను, సిగ్గుపడుతూ తన చున్నీని ముఖానికి అడ్డంగా పెట్టుకుంది ఆమె. అబ్బో, అప్పుడే పెళ్ళికల వచ్చేసింది శ్రీజకి, చిలిపిగా అంటూ ఆమె ముఖానికి అడ్డుగా ఉన్న చున్నీని తొలగించింది సమీర. ఆమెను చిరుకోపంతో చూసి, అమ్మ పనిలో పనిగా అన్నయ్య పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టించు అనగానే సమీర కళ్ళు వాలియాయి. అయ్యిందా అమ్మాయి గారి పని అని ఆమె గదవ కింద చెయ్యి పెట్టి తలను పైకి లేపింది శ్రీజ. ఇప్పుడు సిగ్గుపడ్డం సమీర వంతు అయ్యింది. మనకు వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఏమీ తెలియంది అలా ఎలా ముహూర్తాలు పెట్టించను? అయినా సమీర తల్లిగారు ఏమంటారో అనుమానపడింది పార్వతమ్మ. ఆంటీ, మా అమ్మగారికి సంబంధం ఇష్టమే. ముందు నేను మీకు నచ్చితే ఆ తర్వాత అమ్మ మీతో మాట్లాడతాను అంది. ఇక మాకంటూ పెద్దగా కుటుంబమేమీ లేదు. నేను, అక్క అంతే. నాన్నగారు నేను స్కూల్ చదువులో ఉన్నప్పుడే చనిపోయారు. అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచి ఇంత వాళ్ళని చేసింది. అక్క పెళ్ళైంది, ఇక మిగిలింది నేను. నా పెళ్ళి ఎవరితో చేయాలి అన్నది పూర్తిగా అమ్మ నిర్ణయం. మీ అబ్బాయిని నేను ఇష్టపడ్డప్పటికీ అమ్మ కూడా నచ్చాడు కాబట్టి మా పెళ్ళికి అభ్యంతరం చెప్పలేదు. లేదంటే అంత ఈజీగా ఒప్పుకునేది కాదు అన్న సమీర ఉదయ్ని చూసింది. అమ్మా, వీళ్ళు మనకు పూర్తిగా తెలియని కొత్త వాళ్ళేమీ కాదు, తెలిసిన వాళ్ళే, మనకి దగ్గర బంధువులే. ఎలా అంటావా? నా ఫ్రెండ్ అర్జున్ లేడు, వీళ్ళ అక్కను వాడి అన్నకిచ్చి పెళ్లి చేశారు అనగానే, ఏంటి రఘురాం భార్య వీళ్ళ అక్కనా? అవాక్కైంది ఆమె. అవునని తల ఆడించాడు ఉదయ్. బావ చనిపోవడానికి కారణం తన అక్క అని గుర్తుకు వచ్చి బాధతో తలదించుకుంది సమీర. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ రఘురాం భార్య ఈ సమీరాకు అక్కనా? అయితే ఈ సంబంధం నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఇష్టపడ్డా సరే. ఆల్రెడీ రఘురాం గురించి తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వెలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు? నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు ప్రేమించినా సరే నేను ఈ సమీరాతో నీ పెళ్ళికి ఒప్పుకోను. నువ్వు మరో రఘురాం కావడం నాకు ఇష్టం లేదు. ఆశలన్నీ నీ మీద పెట్టుకొని బ్రతుకుతున్నాను. నీకేమన్నా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. వద్దురా ఉదయ్, నా మాట విను. ఈ సంబంధం మనకు వద్దు అన్నది పార్వతమ్మ.
అమ్మా, మొదట ఈ సమీర ఎవరో తెలిసినప్పుడు నేను కూడా నీలాగే అనుకున్నాను. నేను ప్రేమించినా సరే తనను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను. కానీ అంటూ అర్జున్ అవని ఆ రోజు తన ఇంటికి వచ్చి మాట్లాడిన విషయాలన్నీ తన తల్లికి చెప్పాడు ఉదయ్. అవునా, ఆలోచనగా అన్నది పార్వతమ్మ. అవును అమ్మా, సుధా సమీర ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ వాళ్ళిద్దరి ఆలోచన విధానం, నడవడిక ఒకటి కాదు. వాళ్ళిద్దరి గుణగణాలు ఒకటి కాదు. కొంతకాలంగా ఇది నేను స్వయంగా చూస్తూనే ఉన్నాను కదా. నన్ను నమ్ము. సమీరాని నేను పెళ్లి చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. తను వాళ్ళ అక్క అలా నాతో ప్రవర్తించదు అన్న విశ్వాసం నాకుంది. తల్లికి నచ్చచెప్పాలని చూశాడు అతడు. ఏమోరా, నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ పెళ్లికి విముఖత చూపించింది పార్వతమ్మ. ఇదే విషయం నేను అర్జున్తో అన్నాను. దానికి వాడేమని సలహా ఇచ్చాడో తెలుసా? పెళ్ళికి ముందే అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకో అన్నాడు. ఉదయ్ చెప్పగానే అగ్రిమెంటా, అదేమిటో తెలియక అడిగింది పార్వతమ్మ. అమ్మా, వీళ్ళక్క సుధా భరణం కోసమే కదా రఘురామ్ అన్నయ్యని వేధించింది. ఆమె అడిగినంత ఇచ్చుకోలేకనే కదా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. అందుకని ఒకవేళ మాకంటూ భవిష్యత్తులో విడాకులు తీసుకోవలసి వస్తే ఆ సమయంలో నేను తనకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ముందుగానే రాసిపెట్టుకుంటాం. ఆ ఒప్పందం ఇద్దరికి ఇష్టమేనని ఆ కాగితాల మీద మేమిద్దరం సంతకాలు పెడదాం. దాని ప్రకారమే మేము విడిపోయినప్పుడు నేను ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్నయ్యకు పట్టిన గతి నాకు పట్టదు. నన్ను నమ్ము అని అలిమోని అగ్రిమెంట్ గురించి ఆమెకు వివరంగా చెప్పాడు ఉదయ్. ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకైతే అంతా అయోమయంగా ఉంది. ఇలా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? మన బంధువులకు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇదేమి చిత్రం, పెళ్ళికి ముందే విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు, భరణం గురించి ఒప్పందాలు చేసుకుంటున్నారు అని మనల్ని చిన్నచూపు చూస్తారు. ఆ మాత్రం విడిపోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు అని పక్కున నవ్వుతారు. ఇదంతా అయ్యే పని కాదు. కానీ నా మాట విని ఈ అమ్మాయితో పెళ్లి మానేయ్ అన్న పార్వతమ్మ. నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే మన బంధువులలో ఇంతకన్నా అందమైన వాళ్ళు, బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళు ఎప్పటి నుండో మనతో సంబంధం కలుపుకుంటామని అడుగుతున్నారు. ఇప్పుడప్పుడే వాడికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మాకు లేదు. శ్రీజ పెళ్లి అయిన తర్వాత వాడి పెళ్లి గురించి ఆలోచిస్తానని నేను వాళ్ళతో అన్నాను. వాళ్ళు నా మాటకు కట్టుబడి ఇంతకాలం ఓపిక పట్టారు. ఇప్పుడు దీనికి పెళ్ళవ్వగానే నీ పెళ్లి గురించి అడుగుతారు. మా సంబంధం అంటే మా సంబంధం చేసుకోమని వెంటపడతారు. వాళ్లకు నేనేమని సమాధానం చెప్పను? ఇదిగో మా అబ్బాయి ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాడు, పైగా అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పనా? ఆవేశపడింది పార్వతమ్మ. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఇది పూర్తిగా కల్పిత కథ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.